ఈరోజు నానా బాధల చేత శోధనల చేత అల్లాడిపోతూ ఎందుకయ్యా నాకు ఇట్లాంటి పరిస్థితి అని నువ్వు అంటుండొచ్చు, ప్రశ్నిస్తుండొచ్చు, విరక్తి వస్తుండొచ్చు, ప్రార్థన చేయ బుద్ధి కాకపోతుండొచ్చు, వాక్యం చదువు బుద్ధి కాకపోతుండొచ్చు, అసలు సన్నిధికే వెళ్ళబుద్ధి కాకపోతుండొచ్చు, బతుకు మీదే విరక్తి పడుతుండొచ్చు, చావు వస్తే బాగుండు అనిపిస్తుండొచ్చు, కన్నీళ్ళే అన్నపానాలు అయి ఉండొచ్చు, దేవుడు నాకు అన్యాయం చేశాడేమో అనిపిస్తుంది అని నీకు అనిపిస్తుండొచ్చు, లేదా కొన్నిసార్లు నువ్వే సణుగుతుండొచ్చు, నువ్వు అన్యాయమే చేశావయ్యా అని కూడా అనుండొచ్చు ధైర్యం చేసి. అయితే నేను చెప్పే మాట ఏంటంటే, ఒక రోజు ఉంది, ఆయన న్యాయ విధులన్నీ నీకు ప్రత్యక్షపరుస్తాడు. అనుమతించిన సంభవాలు సంఘటనలు ఎందుకు అనుమతించాడో నీకు ఫుల్ క్లారిటీ ఇస్తాడు. అప్పుడు నీకు ఆయనకి వెళ్ళి చూడటానికి కూడా